అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఈ ఘోర కలికానికి పాల్పడిన నిందితుడు పోలీసుల గాలింపు నేపథ్యంలో పరారీలో ఉండగా, కురబలకోట మండలం అంగుళ్ల సమీపంలో కంసాన్ వారిపల్లి చెరువులో శవమై కనిపించినట్టు తెలుస్తోంది. నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కాగా చనిపోయింది నిందితుడేనా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు చిన్నారి హత్యతో ఇప్పటికే మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో నిందితుడి ఆత్మహత్య వార్త మరింత కలకలం రేపుతోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఈ ఘోర కలికానికి పాల్పడిన నిందితుడు పోలీసుల గాలింపు నేపథ్యంలో పరారీలో ఉండగా, కురబలకోట మండలం అంగుళ్ల సమీపంలో కంసాన్ వారిపల్లి చెరువులో శవమై కనిపించినట్టు తెలుస్తోంది. నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కాగా చనిపోయింది నిందితుడేనా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు చిన్నారి హత్యతో ఇప్పటికే మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో నిందితుడి ఆత్మహత్య వార్త మరింత కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. శ్రీజ, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఏదైతే నీరుగుట్ట వారిపల్లిలో జరిగిన ఘటన, 7 ఏళ్ల చిన్నారిపై హత్యాయత్నం చేసి చంపిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈరోజు కురబలకోట మండలంలో ఓ చెరువులో విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించే పరిస్థితి ఉంది. నేపథ్యంలో నిన్న జరిగిన ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి అతన్ని శిక్షించాలి అనే కూడా స్థానికులు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో మదనపల్లి ప్రాంతానికి తరలి వచ్చిన ప్రజలంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. 2వ తరగతి చదువుతున్న చిన్నారిని ఏ విధంగా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో, అసలు ఆ విధంగా చేసిన మృగాన్ని మాకు అప్పచెప్పండి, ఖచ్చితంగా మేమే చంపేస్తామంటూ కూడా స్థానికులు, అక్కడ ఉన్న వారంతా కూడా ఆగ్రహ ఆవేశాలతో కూడా ఊగిపోయిన పరిస్థితి. నిన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మదనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు, ఉన్నతాధికారుల జోక్యంతో కూడా ఏదైతే ఆ పాప మృతదేహాన్ని ఇంటి నుంచి కూడా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలను కూడా పోలీసులు వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొన్న అర్ధరాత్రి సమయంలోనే పాపను హత్యాయత్నం చేసి ఆ పాపను చంపి అదే ఇంటిలో, ఆ కులవర్ధన్ ఇంటిలోనే ఒక డ్రమ్ములో అతను దాచిపెట్టి అక్కడే నిద్రించిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పాలి. ఒక మృగం ఏదైతే చిన్నారిని ముక్కు పచ్చలారని చిన్నారిని హత్యాయత్నం చేసి అటు తర్వాత హత్య చేసి వారి ఇంటిలోనే డ్రమ్ములోనే పెట్టడం తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి. ఈ విషయంగా స్థానికులతో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా మదనపల్లికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏదైతే చిన్నారి కుటుంబానికి అండగా నిలిచిన పరిస్థితి, అటు తర్వాత ఆ మృతదేహాన్ని ఆ ఇంటిలో నుంచి కూడా పంపించని పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే ఈ ఘాతకానికి కులవర్ధన్ పాల్పడ్డాడో అతనిని తమకు అప్పచెప్పితే కానీ అక్కడ నుంచి వెళ్లేది లేదు, పాప మృతదేహాన్ని పోలీసులకు అప్పచెప్పేది లేదంటూ కూడా కూర్చున్న నేపథ్యంలోనే మదనపల్లి మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో కూడా నిన్నంతా కూడా జరిగిన పరిస్థితి. రాత్రి 7 గంటల సమయానికి పాప మృతదేహాన్ని ఇంటి నుంచి పోస్ట్ మార్టానికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అటు తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పాపను అత్యంత క్రూరంగా
ఏదైతే ఆ, అతను బలాత్కారం చేసి ఆ అమ్మాయిని చంపేసి వారింటిలోనే నీటిలో పెట్టి నా పరిస్థితిని పోలీసులు మీడియాకు కూడా వివరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అతని కోసం గాలిస్తున్నామని కూడా పోలీసులు చెప్పారు. ఇప్పటికే పలు బృందాలుగా ఏర్పడి ఆ ఆ, కులవర్ధన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నామని చెప్పారు. కానీ తెల్లవారుజామున కురబలకోట మండలంలో ఓ చెరువులో ఏదైతే కులవర్ధన్ విగత జీవిగా పడి ఉన్నాడనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మదనపల్లి పోలీసు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కులవర్ధన లేకపోతే ఇంకెవరైనా అనే దాని మీద పోలీసులు విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఉన్నప్పటికీ చిన్నారిని అత్యంత క్రూరాతి క్రూరంగా చంపిన వ్యక్తి తమకు అప్పగించి ఉంటే ఖచ్చితంగా తామే చంపేసి ఉంటాము. కానీ ఇతను ఏ విధంగా అక్కడ చెరువులో పడి మృతి చెందాడు అనేది మాత్రం తెలియదు. కానీ అతను చనిపోవడం మంచిదే అని పలువురు స్థానికులు అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అతన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అయితే నిర్వహించే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనబడుతున్న పరిస్థితి. మదనపల్లిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే చిన్నారి 7 సంవత్సరాల చిన్నారి మృతి చెందిందో ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహం వారి స్వగ్రామమైన రాయచోటికి కూడా వారు తరలించిన పరిస్థితి. ఈ రోజు అంత్యక్రియలు జరిగే పరిస్థితి కనబడుతుంది. శ్రీజ, రమణ, ఇప్పుడు కులవర్ధన్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి ఏదైతే నిన్న జరిగిన ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా ఒకంత భయానక వాతావరణం అయితే నెలకొనింది. ఎందుకంటే కులవర్ధనకి సంబంధించిన వారు ఎవరు కనబడినా సరే వారిని చంపేసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కులవర్ధనకి సంబంధించి తల్లిదండ్రులు ఎవరున్నారు, ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా పూర్తి సమాచారం అయితే లేదు. కానీ వారంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నారా అనేది మాత్రం తెలియని పరిస్థితి. వీటన్నిటికీ పోలీసులు ఏదైతే కులవర్ధన్ ఇప్పుడు చెరువులో దూకి మృతి చెందిన కులవర్ధన లేకపోతే మరి ఎవరైనా అనే కోణంలో విచారిస్తున్నారు. ఆ తర్వాత కులవర్ధనాన్ని నిర్ధారణకు వచ్చినట్లయితే ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకు వారి మృతదేహాన్ని అప్పచెప్పాలి కాబట్టి ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారనేది కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు అయితే గట్టి పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మదనపల్లి పట్టణంలో కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే నిన్న 7 సంవత్సరాల పాపను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కులవర్ధన్ తో పాటు మరికొంతమంది అంటే ఆ ప్రాంతంలో అలజడి సృష్టించడానికి పూనుకున్నారని పోలీసులు మొదట భావించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు దీనిని ఆసరాగా చేసుకుని మదనపల్లె పట్టణంలో అలజడి సృష్టించాలని నిన్న ప్రయత్నించిన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్, అంటే ఉదయం 9 గంటల 10 గంటల నుంచి కూడా సాయంకాలం 5-6 గంటల వరకు కూడా మదనపల్లె బెంగళూరు హైవే ఏదైతే ఉందో అది పూర్తిగా దిగ్బంధం చేశారు. దాదాపు 6 నుంచి 7 గంటల సేపు వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గొడవలు జరగకుండా మాత్రం పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు. నిన్న సాయంకాలం పాప మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించిన తరువాత అన్ని అక్కడ ఆ పరిస్థితులు సద్దుమణిగిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని చాకచక్యంగా పోలీసులు ఏదైతే ఎటువంటి అలర్జీ జరగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకొని పాప మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఇప్పుడు ఎవరైతే కులవర్ధన్ అనే వ్యక్తి చెరువులో దూకి మృతి చెందాడా లేకపోతే ఇతనా లేకపోతే ఇంకొకట అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మృతదేహాన్ని వారి తల్లిదండ్రులకు అప్పగించే పరిస్థితుల్లో ఎటువంటి అలజడి లేకుండా కూడా పోలీసులు అయితే చర్యలు అయితే చేపట్టినట్లయితే సమాచారం అయితే ఉంది. శ్రీజ, రమణ.